హాయ్ అండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇలాంటి ఓల్డ్ సెట్స్ ఉంటాయి కదా! కలర్ పోయిందనో, కొంచెం చెరిగిందనో ఊరికే పడేస్తుంటాము. అలాంటి దాన్ని చిన్న ఫ్రాక్ అయితే కుట్టుకోవచ్చు చిన్న పిల్లలకి. చూస్తున్నారు కదా! ఈ మధ్యలో జోబ్ కింద స్ట్రెయిట్‌గా గీసి మన గుండీల పట్టీ ఉంటాయి కదా! అక్కడి దాకా కట్ చేయాలి. ఇంక ఈ పైన అయితే నెక్ చుట్టూ మనకు బాడీ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాను. చిన్న రౌండు, అక్కడ షోల్డరు, చిన్న చిన్నగా చంక భాగాలు. ఇక్కడ మధ్యలో కట్ చేసాం కదా! అక్కడి దాకా బాడీ. ఇంకా మిగతా ఇక్కడ నుంచి మనకు కింద ఫ్రిల్ పెట్టుకోవడానికి కింద కొంచెం వెడల్పుగా వస్తాయన్నమాట. బాడీ సైజ్ కన్నా కొంచెం పెద్దగా. ఈ విధంగా కట్ చేసిన వాటిని గుండీల పట్టి అటు సైడ్ నుంచి అక్కడ గుజ్జులు, ఇటు సైడ్ నుంచి ఇక్కడ గుజ్జులు పెట్టేస్తే క్యూట్ బేబీ ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా నెక్కుకి చంక భాగాలు గోటేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా ఎంత చక్కగా యూస్ చేసుకోవచ్చు ఓల్డ్ సెట్ని. తర్వాత ఇంట్లో మనకి ఇట్లా బ్యాళ్ళు వస్తాయి కదా సంచి, ఇట్లాంటి సంచిని ఊరికే పడేయకుండా దాన్ని ఇలా కింద కొద్దిగా కట్ చేసి నాడాలు కుట్టుకోవాలి. తర్వాత పై సైడు మడకబెట్టి కుట్టేసి కింద ఒక కుట్టేసేసి కొంచెం మూలలు ఉంటాయి కదా, ఆ మూలల్ని ఇలా వెడల్పుగా తీసేసి కొంచెం లోపలికి ఒక 2 ఇంచులంతా లోపలికి పెట్టేసి సైడ్కి కుట్టేసుకోవాలన్నమాట. కింద మనము 2 ఇంచులు లోపల పెట్టి సైడ్కి కుట్టేసాం కదా, అది కొంచెం ఇప్పినప్పుడు వెడత వచ్చేస్తుంది కింద కొంచెం. తర్వాత కింద కట్ చేసి నాడులు కుట్టుకున్నాం కదా, అవి అతికించుకుంటే పైన సరిపోతుంది. మంచి క్యారీ బ్యాగ్ అయితే వచ్చేస్తుంది. మనకు సరుకులు తెచ్చుకోవడానికి కానీ, కూరగాయలు తెచ్చుకోవడానికి కానీ ఇలాంటి బ్యాగ్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ సైడ్కి ఇక్కడ మనం కింద మడత పెట్టి కుట్టాం కదా, ఈ మూలలు కూడా కుట్టేసుకుంటే ఇంకా చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి బ్లౌజ్ పీస్లు అయితే కొన్ని చీరల్లో వచ్చినవి ఇంట్లో ఊరికే పెడతాము ఏమీ వాడకుండా. అట్లాంటి దాన్ని అయితే ఇట్లాగా నేను కింద లైనింగ్కి నేను ఒక బట్ట సంచి తీసుకున్నాను. దాన్ని అయితే ఈ విధంగా 2 పీసెస్ చేసుకొని పైన గుజ్జులు పెట్టేసి ఇంకా నాడలు పెట్టేసి పైన ఒక పట్టీ అయితే వేసేసాను. ఈ విధంగా వేసిన దాన్ని లోపలికి మడక పెట్టి కుట్టినప్పుడు నాడ పైకి వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఈ విధంగా 2 అయితే కుట్టుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని సైడ్కి అయితే స్టిచ్చెస్ వేసుకోవాలి. మొత్తం రౌండ్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మూలలకు ఉంటాయి కదా, 2 ఇంచెస్ ఇట్లాగా ఎల్ షేప్లో గీసుకొని కట్ చేసుకున్న తర్వాత ఈ ఎల్ షేప్ని స్ట్రైట్గా చేయాలి. అడ్డం ఇలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కుట్టేసామంటే మనకు కింది భాగం వెడల్పుగా వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీగా టోట్ బ్యాగ్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఉంది బ్యాగు. బయటికి వెళ్ళినప్పుడు అట్లాగా ఫోను, డబ్బులు అవి పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత చిన్న పిల్లో అయితే కుడుతున్నాను. ఇక్కడ మనం దివాన్ మీద పెట్టుకోవడానికి మంచి డిజైన్ పిల్లో అయితే ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట. ఇట్లాగా 2 క్లాతులు లైనింగ్ పైన డిజైన్ది పెట్టేసి రౌండ్గా గోటేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇట్లా స్క్వేర్ షేప్లో మనం డబ్బాలాగా గీసుకోవాలన్నమాట. గీసుకున్న తర్వాత ఈ సైడ్కి మడక పెట్టేస్తే 2 సైడ్లా కుట్టేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇట్లా విప్పితే మొత్తం 4 సైడ్లు వచ్చేస్తాయి కదా, ఈ మిగతా 2 సైడ్లు కూడా ఈ విధంగా కుట్టేసుకుంటే మొత్తం 4 సైడ్లు ఈ డిజైన్ క్లాత్ అయితే వచ్చేస్తుంది. ఒక సైడ్ ఓపెన్ ఉన్నప్పుడే లోపలికి దూది పెట్టేసుకోవాలి. దూది కానీ చిన్న చిన్న క్లాత్ కానీ లోపలికి ఏదైనా పెట్టేసి ఇంకా ఇటు సైడ్ కూడా కుట్టేసి ఈ మిగతా బయటికి వెళ్ళినవి రివర్స్లో చేసేస్తే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఉంది డిజైన్ పిల్లో. చాలా బాగా వచ్చేసింది కదా, మీరు ట్రై చేయండి. ఇంకా సైజ్ పెద్దగా పెట్టుకుంటే ఇంకా పెద్దగా వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇట్లా డిజైన్ పేపర్తో మనం గిఫ్ట్ కవర్ తయారు చేసుకోవచ్చు. ఇది స్క్వేర్ షేప్లో ఉన్నదాన్ని మధ్యలో మూల నుంచి ఒక సగానికి మడిపి సగం నుంచి కింద 2 ఫోల్డింగ్లు చేసి కొద్దిగా ఒక మడత రివర్స్ చేసుకొని అటు ఇటు మధ్యలోకి మడుపుకోవాలన్నమాట మూలలు. ఈ విధంగా మడిపిన తర్వాత ఇది వెనక్కి తీసాం కదా మూల, దాన్ని ఇప్పుడు పైకి పెట్టేసి కొంచెం కొన లోపలికి పెట్టేస్తే మనకు కవర్ అయితే రెడీ అయిపోతుంది. లోపల మనీ పెట్టేసి మనం గిఫ్ట్ కవర్ అయితే ఈజీగా ఇవ్వచ్చు. అందుబాటులో లేనప్పుడు ఇలా ట్రై చేస్తే చక్కగా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, వాటిని అయితే పడేయకుండా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వెడ్డింగ్ కార్డ్లో ఒక తాడైతే పెట్టేసి రౌండ్గా రోల్ లాగా చేసుకోవాలి. ఇలా మొత్తానికి మడిపి రోల్ లాగా చేసిన తర్వాత చివర్లో టేప్ అయితే అతికించేస్తే ఇది చిన్న పైప్ లాగా అవుతుందన్నమాట.
ఈ విధంగా అయిన తర్వాత మనకి ఇది వెడ్డింగ్ కార్డు కనపడకుండా పైన బ్రౌన్ పేపర్ కానీ ఏదైనా డిజైన్ పేపర్ కానీ అంటించుకోవచ్చు. ఇక్కడ నేను బ్రౌన్ పేపర్ సీట్ ఉంటే అతికిస్తున్నాను. మనకి బ్యాగులు వస్తాయి కదా, పేపర్ బ్యాగులు, దాన్ని అనమాట. ఈ విధంగా అతికిస్తే మనకి ఇది చెక్క దానిలాగా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా అతికించిన దాన్ని ఈ నాడలు రెండు కలిపి ముడేసి ఒక చోట హ్యాంగ్ చేసుకున్నామంటే వీటికి కర్చిపులు కానీ చిన్న చిన్న టవల్స్ కానీ ఏవైనా అట్లా తాకించుకోవడానికి చాలా బాగా హ్యాంగర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చున్నీలు, చిన్న టవల్స్ అట్లాంటివి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మనం ఇట్లాగా బయట నుంచి పళ్ళు తెచ్చుకున్నప్పుడు ఇట్లాంటి కవర్స్ అయితే వస్తాయి కదా, జాలి జాలి కవర్స్. వీటిని అయితే వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా కట్ చేసుకొని సైడ్లకి ఇట్లాగా మధ్యలో పూసలు పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మంచి బవ్ అయితే తయారవుతుంది. చిన్నపిల్లలకి దీనికి ఇట్లాగా ఫోల్డ్ చేసి మధ్యలో క్లిప్ అంటించేసి పెడితే చాలా ఈజీగా మనకు ఎయిర్ క్లిప్ అయితే తయారైపోతుంది అనమాట. చూడండి చాలా చక్కగా ఉంది కదా. ఈ విధంగా ముడేసిన తర్వాత కింద అటు సైడ్ నుంచి మనకు ఇట్లాగ పప్పి క్లిప్స్ ఉంటాయి కదా, వాటిని అయితే ఒక సైడ్ దూరించేసి పెడితే చాలా బాగుంటుంది అనమాట, క్యూట్గా పిల్లలకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో మనకి ఇట్లా పాత చీరలు అయితే వేస్ట్గా పడేస్తుంటాం కదా. ఓల్డ్ శారీని అయితే ఈ విధంగా స్క్వేర్ షేప్లో ఇక్కడ కార్డు వచ్చేసి నేను అటు 4 ఇంచెస్ ఇటు 4 ఇంచెస్ కొలత పెట్టేసి ఇట్లా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను. ఇంకా కింద ఒక మందపాటి క్లాత్ని తీసుకొని రౌండ్గా సైడ్లు కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా ఫ్లవర్ లాగా ఫోల్డ్ చేసుకొని చుట్టూతో లైన్ అయితే ఇట్లా ఒకటి అంచున ఒకటి పెట్టి కుట్టుకుంటూ వస్తున్నాను. బయట నుంచి కుట్టాలి, మధ్య నుంచి అవుట్లైన్కి రాదనమాట. చివరి నుంచి ఇట్లా మధ్యలోకి ఒక్కొక్కటి ఇట్లాగా రౌండ్ వెనుక రౌండ్ వస్తూనే ఉంటుంది. జాయింట్ చేసి కుడుతూ ఉంటే ఇట్లాగా చివరికి ఒక క్లాత్ మధ్యలో కుట్టేస్తే సరిపోతుంది. చివరిలో పీసులు కనపడకుండా ఈ విధంగా రౌండ్ కుట్టేసుకుంటే మంచి బ్యూటిఫుల్ డోర్ మ్యాట్ అయితే తయారవుతుందన్నమాట. ఎంత చక్కగా వచ్చేసింది కదా, మొత్తం ఫ్లవర్ టైప్ ఉందన్నమాట. ఇది చాలా మందంగా ఉంది, చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుందన్నమాట. చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు, జస్ట్ 1 అవర్లో. ఇంకా నెక్స్ట్ ఇట్లాంటివి ఏమన్నా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మనకు పెద్ద పెద్ద కాటన్ డబ్బాలు అయితే వస్తుంటాయి కదా, దీన్ని అయితే నేను ఒక బాక్స్ లాగా కట్ చేసుకున్నా. ఫస్ట్ ఇట్లాగా చిన్నగా కట్ చేసుకొని పైన దానికైతే ఇట్లాగా గమ్మేసి ఇంకా అట్ట అతికించేసి దీన్ని ఉల్టా పెట్టేసుకుంటున్నాను. మనకు ఓపెన్ అయ్యేటివి ఇక్కడ పై సైడ్ ఉన్నాయి కదా, ఈ విధంగా. దీనికైతే ఇప్పుడు మొత్తం చుట్టూ గమ్మేసి ఇట్లాగా చిన్న బార్డర్ ఉన్న క్లాత్ని అయితే అంటిస్తున్నాను. చాలా ఈజీగా మనకు ఇంట్లో బట్టలు వేసుకోవడానికి లాండ్రీ బ్యాగ్ అయితే తయారవుతుందన్నమాట. ఎక్కువ ఖర్చు పెట్టి డబ్బులు పెట్టి బయట కొనుక్కుండగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ కాటన్ చాలా మందంగా ఉంది, క్లాత్ అతికించాం కాబట్టి ఇంకా పైన డిజైన్ కూడా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ హోల్స్ అయితే ఆల్రెడీ డబ్బాకు వచ్చేసాయి, ఇంకా శారీకి హోల్ కట్ చేసి ఇట్లా అతికిచ్చేసాను. చాలా నీట్గా తయారైంది కదా లాండ్రీ బ్యాగ్ అయితే. తర్వాత ఇట్లాగా రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, దాన్ని అయితే కట్ చేసుకొని వేస్ట్గా పడేయకుండా ఒక సైడు అడ్డము ఒక సైడు నిలువు ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే పెద్దగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చేసిన తర్వాత చుట్టూ అయితే ఒక క్లాత్ తీసుకొని ఇట్లాగా కుట్టేసి మిగిలిన పీస్ని అవతలకి మడిపి కుట్టాలా. రౌండ్గా అయితే మనకు దీనికి సైడ్ల పాంటి పట్టీలాగా వచ్చేస్తుంది అనమాట. ఇట్లాగ వచ్చిన తర్వాత ఈ విధంగా ఒకసారి ఫోల్డ్ చేసాం కదా, ఇట్లాగా రెండోసారి ఫోల్డ్ చేస్తే మనకు 2 స్టెప్స్ అయితే వచ్చేస్తాయి. తర్వాత ఈ విధంగా మధ్యలో అయితే కుట్టేసుకోవాలి. 2 కుట్లు వస్తాయన్నమాట, ఇటు చివర అటు చివర. ఈ కుట్టేసుకున్న దానికి పైన 3 చోట్ల హ్యాంగ్ చేసుకోవడానికి అయితే చిన్న నాడలు కుట్టుకుంటే ఇట్లాగా గోడకు సీలలు కొట్టి తాకించుకుంటే మనకు చెప్పులు కింద పెట్టకుండా ఈ విధంగా స్టాండ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేని